మన తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది ఆణిముత్యాలు ఉన్నారు. వాళ్ళ కోసం ఈ వీడియో డెడికేట్ చేస్తూ స్టార్ట్ చేద్దాం. మేము ధర్మరక్షకులు, హిందూ ధర్మాన్ని కాపాడతాం, మేము శివుడి భక్తులు అని చెప్పి ఇలాంటి పనులు చేస్తున్నారు చూడండి. అది దేవుడి యాత్రలో ఉత్తరప్రదేశ్లో ఇలాంటివి చూస్తే వీళ్ళకి కోపం రాదు. మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే ఎంటైర్ హిస్ టీమ్ రీసెంట్గా ఆగస్ట్ 15కి వందే మాత్రం బదులు లతా మంగేష్కర్ పాడిన వందే మాత్రం మూవీ సాంగ్ని ప్లే చేసినప్పుడు వీళ్ళకి కోపం రాదు. ఈ బీజేపీ కార్యకర్తలు ఇంకా పీపుల్ రిప్రజెంటేషన్ వాళ్ళు భోజనం చేసేటప్పుడు ప్లేట్లు పెట్టుకోవడానికి మన హోలీ బుక్స్, భగవద్గీత కానీ ఇలాంటి పుస్తకాలను పెట్టినప్పుడు వీళ్ళకి కోపం రాదు. మన ఇండియాలో ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆ ఆర్గనైజేషన్ 52 మాకు ఈ జెండా నచ్చదు, ఈ జెండాకి మేము అందరం చేయమని చెప్పినా సరే ఆ ఆర్గనైజేషన్ అంటే వీళ్ళ కోపం కాదు కదా, అత్యంత ప్రేమ. మన దేవుళ్ళు ఫోటో తీసి, మన దేవుళ్ళు ముఖాలు తీసి, వాళ్ళ ముఖాల్లో నార్మల్ మనుషులు ముఖాలు పెట్టి వాళ్ళే మన దేవుళ్ళు అని చెప్తున్నా సరే వీళ్ళ కోపం రాలేదు. మన దేశ న్యాచురల్ రిసోర్సెస్, వనరులు లైక్ ఫారెస్ట్స్, ఇంకా మౌంటైన్స్, ఇంకా పోర్ట్స్, ఇంకా ఎయిర్పోర్ట్స్, ఇలాంటివన్నీ రెండు బిజినెస్లకి సబ్సిడీల్లో కట్టబెట్టి వాళ్ళు ఈ బిజినెస్ చేయడానికి కూడా మన గవర్నమెంట్ నుంచి లోన్లు తీసుకొని ఆ లోన్ వేవ్ ఆఫ్ చేసి ఇంత నాటకం చేసి వీళ్ళు జనాల నుంచి మీరు నచ్చినట్టు లూటీ చేసుకోండి అని చెప్పి పర్మిషన్ ఇచ్చినా సరే వీళ్ళకి కోపం రాదు. పార్లమెంట్ సాక్షిగా రాజ్నాథ్ సింగ్ ఆపరేషన్ సింధూర్లో మన మిలిటరీ వాళ్ళు మన ఆర్మీలో ఎవరూ చనిపోలేదు అని చెప్పి ఆ 6 మిలిటరీ పర్సన్ వాళ్ళ త్యాగాన్ని అపహాస్యపరిచినప్పుడు, వాళ్ళ త్యాగాన్ని అసలు జీరో చేసినప్పుడు కూడా వీళ్ళకి కోపం రాలేదు. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే వీళ్ళకి మన ఆర్మీ అన్నా, మన దేవుళ్ళన్నా, మన ధర్మం అన్నా, మన జీవరాశులన్నా, మన న్యాచురల్ రిసోర్సెస్, ఫారెస్ట్, మౌంటైన్స్ ఇలాంటి వాటికి, మన జనానికి, ఇంకా వందే మాత్రం, నేషనల్ సాంగ్ ఇలాంటి దేనికి నష్టం జరిగినా, ఎక్స్‌ప్లాయిటేషన్ జరిగినా వీళ్ళకి కోపం రాదు. కానీ వీళ్ళకి ఎప్పుడు కోపం వస్తుంది అంటే పూణేలో ఒక 7 ఏళ్ల అమ్మాయి షార్ట్స్ వేసుకుంటే వీళ్ళకి కోపం వస్తుంది. ఇంకా ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్ తీసుకురండి, స్కూల్స్ బాగు చేయండి, గత 10 ఏళ్ళుగా 1,23,000 స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారు కనుక ఎడ్యుకేషన్ కంప్లీట్ గా మారాలి అని మనం అడిగినప్పుడు వీళ్ళకి కోపం వస్తుంది. పుల్వామా అటాక్ ఎలా జరిగింది, అసలు వెహికల్ ఎలా వచ్చింది, ఆ వెహికల్ వచ్చే ఏరియాలో చెక్ పోస్ట్ ఎవరు తీసేశారు, ఈ క్వశ్చన్స్ అడిగితే వీళ్ళకి కోపం వస్తుంది. ఈ స్టేజ్ లో అయినా సరే దేశానికి ఉపయోగపడే క్వశ్చన్స్ అడిగినప్పుడు, దేశానికి ఉపయోగపడే డిస్కషన్ చేసినప్పుడు వీళ్ళకి కోపం వస్తుంది. అండ్ వీళ్ళు బేసిక్ గా దేశం ఎలా పోయినా పర్వాలేదు కానీ ఒక పార్టీ, ఒక ఐడియాలజీ బ్రతకాలి, దేశం ఎలా నాశనం అయినా పర్వాలేదు అనుకునే ఈ ఆణిముత్యాలని ఏమన్నాలో మీరు కమెంట్ చేసి చెప్పండి.